ఏదైతే భుజాలకు వచ్చిన ఇబ్బందితోటి ముంబై ఆసుపత్రిలో శస్త్రచికిత్స అంటే ఆపరేషన్ చేయించుకున్న పవన్ కళ్యాణ్ గారి గురించి అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? ప్రభుత్వంలో ఏదో గ్యాప్ ఉంది వీళ్ళిద్దరి మధ్య, అందుకనే దగ్గరగా ఉండటం లేదు అంతకు ముందు చూస్తే వాళ్ళ అమ్మగారికి బాగాలేదని చెప్పి క్యాబినెట్ మీటింగ్ నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు చూస్తే భుజాల నొప్పి అంట వెళ్ళిపోయారు ఆయన, క్యాబినెట్ లో ఉండలేదు ఆయన అంటూ అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? అంటే రాంబాబు గారి మాటల గురించి మనం మాట్లాడుకున్నామంటే మనం తగ్గించుకున్నట్టే అండి. తను వీధి నాటకాలు వేస్తూ ఉంటాడు. ఏదో కాన్సెప్ట్ లో ప్రజల ముందు ఉండాలా, ఛానల్లో కనపడతా ఉండాలి, జనాలు లేకపోతే నేను మర్చిపోతా అని అనుకుంటాడు. దేనికోసం వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు? వాళ్ళ తల్లికి గారికి చిన్న అస్వస్థత వస్తే ఒక కొడుకుగా తనకు బాధ్యత ఉంది కాబట్టి పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నిన్న ఈ దేశం మొత్తం చూసింది భుజానికి ఆయన ఏం ఆపరేషన్ అయింది, డాక్టర్లు ఒక మెమరాండం ఇచ్చారు. మరి ఆ నాటకాలు ఏందో, ఆ నొప్పులు ఏందో అంటాడు. అంటే నాటకాలు వేయటం నీకు అలవాటు కాబట్టి ఈ నాటకాలు ఎక్కువ వేస్తుంటావు నువ్వు. నీలాగా పవన్ కళ్యాణ్ గారు మదం ఎక్కి, అది ఒక సామెత ఉంది చిత్తకర్త అని, అరగంట గంట అని బయటికి పోలా, తనకున్న సమస్య మీద పోయాడు. నువ్వు ఏ రోజన్నా కానీ ఈ రాష్ట్రంలో జరిగే వాటి మీద కానీ ప్రజలకున్న ఇబ్బందుల మీద కానీ మాట్లాడు. భుజానికి తీవ్ర గాయమై దాదాపు 10 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతుంటే అన్నీ చేసుకున్నాక లాస్ట్ సందర్భంలో చేయలేని సమస్యలో చేర్చుకున్నాడు ఆయన. ఇప్పుడు నీలాగా డ్యాన్స్ చేయమంట వీధి నాటకాలు వేసి? నీ కనీసం మంత్రి పదవి ఇస్తే పులిచంద్ర ప్రాజెక్టులో గేటు పోతే గేటు పోయిందా? పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తయితే నాకు తెలియదయ్యా. నాకేదో మంత్రి పదవి ఇచ్చారు, నాకేదో ఎప్పుడు పూర్తయితో. నువ్వు కూడా ఈ రాష్ట్రంలో నాయకుల గురించి, చంద్రబాబు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంటే ఒక సమస్య మీద చెప్పడానికి ఇతనికి ఏం లేదండి. పవన్ కళ్యాణ్కి ఏదో అంటగట్టాలని చూస్తాడు, అది కుదరదు. జనాల చేత విపరీతమైన తిట్లు తిని అదొక క్రేజ్లో ఫీల్ అవుతూ ఉంటాడు. అంతకు మించి ఆయన చేసేది ఏమీ లేదు. ఆయనకు అలవాటు, మనందరం చూసాము వీడియో పబ్లిక్గా దొరికినాయి, గంట అరగంట అని చెప్పి. నువ్వు దేశం మొత్తం చూసింది. నేను నీ గురించి మాట్లాడుకుంటే మమ్మల్ని తగ్గించుకోవడం తప్పితే మేము దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదండి. సరే, ఇవన్నీ ఒకెత్తి అయితే కనుక ఇది కీర్తిశేషులు ముద్రగడ పద్మనాభం గారి ఇంటి దగ్గర జరిగిన హడావుడి, తన సొంత కూతుర్నే క్రాంతి గారిని ఆయన పార్థివ దేహాన్ని చూడనీయకుండా వైసీపీ నాయకులు కార్యకర్తలు అడ్డుకోవటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మేమండి ఈ రాష్ట్రంలో ఆయన తెలియని వ్యక్తి లేదు. 4 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు, 2 సార్లు మంత్రిగా చేశాడు, ఎంపీగా గెలిచాడు. మనిషి పుట్టడం మరణం అనేది సహజం. మనందరం ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇప్పుడు ప్రతి కుటుంబంలో విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు ఉంటాయి. వాళ్ళ కుటుంబంలో ఎందుకు వచ్చినాయి ఏంటో వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళకి తెలుసు. ఏ మనిషి అయినా ఆ కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తి చనిపోయినప్పుడు ఆ కుటుంబ సభ్యులు మొత్తం వెళ్తారు, పరామర్శిస్తారు, వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళ కార్యక్రమం అది. ఇవన్నీ పార్టీలకు అతీతంగా జరిగేది. పార్టీలకు సంబంధించింది, ఏ పార్టీకి సంబంధించింది కాదు. ఆయన కాపు ఉద్యమ నేత, రాష్ట్రంలో వివిధ పదవులు పొందాడు. దానికి గవర్నమెంట్ స్పందించి ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమం చేయాలని నిర్ణయించింది. మీరు అత్యంత హీనంగా ప్రవర్తించింది ఏంటంటే సార్, కన్న కూతుర్ని కన్న తండ్రి దగ్గర రాకుండా చేయటానికి చేసిన మీరు ప్రయత్నం, ఈ రాష్ట్రంలో ఉన్న కొడుకుల కన్నా కూడా కూతురు మీద ఏ తండ్రికైనా విపరీతమైన ప్రేమ ఉంటుంది. ఆ తండ్రికి ఏమైనా ఇబ్బంది వచ్చినా, చనిపోయినా కూడా అత్యంత బాధపడేది కూడా కూతురే. నాకు తెలిసి పుట్టిన ప్రతి మనిషికి తెలుసు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ మీరు చేసిన యాగి మొత్తం చూశారు. ఎన్ని గొడవలు ఉన్నాయి. చంపుకునేవాడు కూడా ఆ రోజు ఇబ్బంది వచ్చిందంటే వెళ్తాడు. అది మానవత్వం, మనుషులకు ఉండే అదే ఒక మంచి ఉద్దేశం. ఏంటంటే అదే. పోనీ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారా? ఆయన రాకూడదని చెప్పాడని లేఖ ఇచ్చాడు. మీకు ఇచ్చాడు ఏమన్నా? హాస్పిటల్లో ఉండి ప్రభుత్వ లాంఛనాలు వద్దని చెప్పి లేఖ వదిలాడు. గవర్నమెంట్కి లేఖ ఇచ్చాడు. ఆయన బాధలో ఉన్నప్పుడు మనిషి 100 అంటాడు. కానీ ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించాలా. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకొని ఏ రాష్ట్రంలో జరిగే తంతే ఇది. ఒక మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే సరిపోతే ప్రభుత్వ లాంఛనాలతో పంపించడం అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే. నేను బాధలో ఉన్నప్పుడు అంటాను, జీవితాంతం అదే ఉండదుగా. పోరి మీరెంత గగ్గోలు పెట్టి అరిసి కేకలు పెట్టి దొల్లేడుతున్నారు రోడ్ల మీద. మీరు 2019-24 మధ్యలో మీరు పొడిచింది నేను ఏం గౌరవించారు? మీరు ఆయనకి ఏమి ఉన్నతమైన పదవిలో కూర్చోబెట్టారు? ఆయన హోదాకి గవర్నర్గా వెళ్ళొచ్చు, రాజ్యసభకి వెళ్ళొచ్చు, మంత్రి పదవి ఇవ్వచ్చు. మీకు సపోర్ట్ కోసం
మీరు ఆయన్ని ఏమరిచి మీకు కావాల్సిన పనులు మొత్తం మీరు చేపించుకున్నారు. ఆయన కూతురు ఆయన చేసినాము, ఆయనకు ఆమెకు ఏదో ఇష్టం లేదు, తను ఏదో కావాలనుకుంది, వేరే పార్టీకి వెళ్ళినప్పుడు కూడా ఏమన్నాడు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, మీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే బాధ్యత నాకు లేదమ్మా, మీ తండ్రి గారికి ఇష్టపూర్తిగా ఇది సరైన సమయం కాదని ఆ రోజు కూడా పార్టీలో జాయిన్ చేసుకోవాలా. ఆయనకు ఒక ధర్మం నీతి ఉంది. నీతి ఉంది కాబట్టి నిన్న వాళ్ళ మంత్రుల్ని వాళ్ళ ఎమ్మెల్యేలని మొత్తాన్ని మీరందరూ వెళ్ళి పరామర్శించి దగ్గరుండి కార్యక్రమం చేయమని చెప్పాడు. నువ్వు పోలీసుల మీద నీ ఇష్టం వచ్చినట్టు నెడతావా? నువ్వు అలగా మనిషి ఏమన్నా మంత్రిగా చేసావుగా, 2 సార్లు ఎమ్మెల్యేకి గెలిచావుగా, కనీసం ఏం చేస్తావు, ఎక్కడేం చేయాలో తెలియదా? శవాల మీద పడి ఆడటం తప్పితే ఎప్పుడు నిన్న అంత పెద్ద మనిషి చనిపోయి ఉంటే నువ్వు భీమవరంలో సబ్ పెట్టి తాను ఆడతాయి, లాస్ట్లో పొద్దున పోయి కూర్చోవచ్చుగా. నువ్వు మొన్న కదా ఆయన చనిపోయింది, నువ్వు అంత ప్రేమ ఖర్చు ఆయన రాగతలుగా మీరు పోయి ఆ ఇంటికాడ కూర్చోవచ్చుగా. ఇక్కడేమో జనాలను తిట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టి నువ్వు లాస్ట్లో పోయి కన్నీరు కలుతావా? అదేమంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తావు. ఒక కన్న కూతుర్ని రాకుండా ఆపే హక్కు మీకు ఎవడుకుంది అసలుకి? కొట్టుకుంటారా వాళ్ళ అన్నదమ్ముల కూతురు వాళ్ళు కొట్టుకుంటారు, మీకే సంబంధం అసలుకి? వీళ్ళందరికంటే ఆయన చెవులో ఊదాడంట. ఈ మాటలేనండి, ఈ మాటలు చెప్పి ఆయన్ని పొగిడి సార్ మీరు ఇదని జీవితంలో ఉన్నతమైన పదవిలో ఉండి ఉన్నతంగా పోవాల్సిన వ్యక్తి మీరు చేసిన ఘోరాల వల్ల ఆయన పడ్డ నరకం ఎవడ పని ఉన్నాడు నాకు బయటికి చెప్పుకోలేడు. ఎందుకంటే చెప్పుకుంటే మళ్ళీ ఆయన చింతన చేసుకుంటాడు కదా. మీ వల్లే అతను ఇలా జరిగింది, మీ వల్లే ఈ విధంగా ఆయన ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయిన దానికన్నా అక్కడ రాజకీయ ప్రయోజనాలు చూసుకోవటాన్ని అసలు ఎలా చూడాలంటారు ప్రధానంగా? అసలు మాకు అలవాటు కదా, మేము శవ రాజకీయాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మేము అడుగు పెట్టాం, మేము దాన్ని కొనసాగిస్తున్నాం. ఒక వ్యక్తి కాపు ఉద్యమ నేత అనుకోవచ్చు, లేదా రంగా గారి తర్వాత, లేదంటే కనుక రంగా గారి తర్వాత వచ్చిన నేతల్లో ప్రధానమైన నేతగా ఉన్నారు ఆయన. అలాంటి వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ వందనం అది కూడా అందకుండా చేయాలని చూడటాన్ని అంబటి రాంబాబు గారి పరిస్థితిని ఎలా చూడాలంటారు? అక్కడ వీధి నాటకాలు వేసుకుంటాడని చెప్పాకండి. వీధి నాటకాలు వేసుకున్నాడికి ఏం తెలుసు చెప్పు? మనిషిగా పుట్టి మనిషి పాత్ర పోషిస్తే తెలిసిద్ది. ఇప్పుడు మీకు నాకు చేస్తారా ప్రభుత్వ లాంఛనాలు? చేరుగా అతనికి ఒక ఉన్నతమైన స్థానం ఉంది కాబట్టి చేశారు. మీకు నాకు వచ్చి పిలుస్తారా ఏంటి? ఈ రాష్ట్రంలో చేసిన పదవులు, ఈ రాష్ట్ర ప్రజలు చేసిన మంచి పనులు బట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కంపల్సరీ ఎవరైనా స్వీకరించాల్సింది అది. మీకేంది, మీకు భయం, అమ్మ స్వీకరిస్తే మళ్ళీ అటు వెళ్ళిపోయిద్దామని మీకు భయం. మనిషి ఆలోచనని, మనిషి ఐడియాలజీని ఎవడు మార్చలేడు. మీరేం చేశారు? మీ రాజకీయ పబ్బం గడపడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తాన్ని చంద్రబాదం చేసి ఈ రాష్ట్రంలో మీ పబ్బం గడుపుకోవడానికి తప్పితే మీరు చూపించిన ప్రేమ, నిజమైన ప్రేమ, మీరు 5 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నారు, ఆయన ఏమన్నా గౌరవించారా? అక్కడ గౌరవించా చెప్పండి ఒక మాట. మేము ఆ పెద్ద మనిషిని ఇలా గౌరవించామని చెప్పండి ఒక మాట. వాళ్ళు చేయాల్సింది చేయరు, ఎవడి మీద పడి ఏడుతుంటాడు, వాళ్ళకి అది అలవాటు. ఈ రాష్ట్రంలో ఎంతమంది పోతే అంతమంది సంతోషంగా ఉంటారు, అంత సంతోషంగా వెళ్ళి నవ్వుతా వెళ్ళి పలకరించేస్తారు వాళ్ళు.